Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. So, మనం ఈరోజు క్లాస్లో టుడేస్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సెట్స్ అండ్ వాటి ఫంక్షన్స్, సమితులు మరియు ఏంటి ఇక్కడ ప్రమేయాలు. మరి దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. కాకపోతే అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా ఈఎస్ఐ, బ్యాంక్ పిఓస్ వీటిల్లో అడగొచ్చు, అడగకపోవచ్చు. కాకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సెట్స్ అండ్ ఫంక్షన్స్, సమితులు మరియు ప్రమేయాలు, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి క్వశ్చన్ ప్రాక్టీస్. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ ఇంటీజర్ and x is such that x square minus 8x plus 15 equal to 0, then which one of the following is correct? Very simple. ఇప్పుడు చూడండి, ఏలో ఏమేమి వస్తాయి అనేది చూస్తే యాజ్ పర్ దిస్ ఏ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ ఇంటీజర్ అంటే ఏమేమి ఉంటాయి? 1, 3, 5, 7 లైక్ దిస్. బిలో ఏమొస్తాయి అనేది చూస్తే ఎక్స్ ఇస్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 అంటున్నాడు. మరి దీనిలో వాల్యూస్ అనేవి మనం ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి మనకు రావడానికి అవకాశం ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 1 రాసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 16 minus 8 is 8 వస్తుంది. 3 రాసామనుకోండి, 9 plus 15 24, 24 minus 28 24, 25 minus 24 అంటే 1. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 దెన్ బి ఈక్వల్ టు హౌ మచ్ చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15. అప్పుడు ఎంతమ్మా? 1 minus 8 plus 15 ఎంత? ఇది 8. తర్వాత అలానే ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 9 minus 24 plus 15. 15 plus 9 is 24. 24 minus 24 అంటే 0. అదే ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి, 25 minus 40 plus 15 ఎంత వస్తుంది? ఇక్కడ 0. ఒకవేళ 7 రాసామనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు 7, దెన్ వాట్ హ్యాపెన్? 49 minus 56 plus 15. సో ఇయర్ 49 plus 15 అంటే 54, 64. 64 minus 56 అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 8. ఏమొస్తున్నాయి? 0,8. 0,8 అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూడండి, ఈ క్రింది వాటిలో దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఏ మైనస్ బీనా, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బీనా, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏనా? ఏ అనేది ఏంటి? ఇక్కడ సెట్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్ అంటున్నాడు. సెట్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్. ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏముంటాయి ఇక్కడ? 1, 3, 5, 7 లైక్ దిస్ కదా. అండ్ ఇక్కడ ఏమొస్తున్నాయి మనకు? 0,8, 0,8. మరి వీటిల్లో ఏది సెట్ అవుతుంది అనేది మనం గమనించినట్లయితే, ఏ బికి సబ్సెట్ అవుతుందా, బి ఏకి సబ్సెట్ అవుతుందా అనేది మనం గమనించాల్సిన అంశం. సో అసలు ఇవేమో ఆడ్ ఇంటీజర్స్, ఇక్కడ వచ్చేసి వాల్యూస్ ఏంటి? ఇక్కడ 0,8. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇవి, ఏ బికి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి మనం, సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిలేషన్ కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశమే లేదు అంట. సో దట్ ఈస్ వాట్ ఇన్ ఫిఫ్త్ వన్ ఈస్ వాట్ ఇన్ నన్. కమింగ్ టు వాట్ నెక్స్ట్ క్వశ్చన్. If a equal to 1, 2, 2, 1, 3, 4, 3, 4, then n of a equal to, n of a అంటే cardinal number of a, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ వాటి ఏ అని అర్థం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 4 అంటాం. ఏమేంటి అవి? 4. సో దిస్ ఐ థింక్ ఇట్ ఈస్ వాట్ 4. ఎందుకంటే ఏలోని ఎలిమెంట్స్ ఏంటి అని రిపీట్ అవుతున్నాయి కదా. ఒకటేంటి 1, 2, తర్వాత ఏంటి 3, 4. సో కాబట్టి 4 అని. సో దేర్ఫోర్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 4. రిపీటెడ్వి కౌంట్ చేయమన్నమాట. Only 4 elements. Next one. A is subset of B, then A union B equal to. A అనేది B కి ఉపసమితి. A subset of B అంటే A B కి ఉపసమితి అని. అంటే దాని అర్థం ఏంటి? ఈచ్ అండ్ ఎవరి ఎలిమెంట్ ఆఫ్ A is also an element of B అని. దట్ ఈస్ నథింగ్ బట్ A అనేది Bలో భాగము. అప్పుడు A యూనియన్ B అనేది డెఫినెట్గా దేనికి సమానం అవుతుంది? Bకి సమానం. దట్ ఈస్ ఇప్పుడు బిలో ఉన్నవే ఏలో ఉన్నాయి కాబట్టి రెండు కలిపిన అవే వస్తాయి కాబట్టి దేంట్లో ఎలిమెంట్స్ వస్తాయి? బిలోని ఎలిమెంట్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 3.
బేసిక్ కాన్సెప్ట్. n of a union b equal to n of a plus n of b, then a comma b are called what here? వాటిని ఏమంటాం అంటే డిజైన్ సెట్స్ అంట. డిజైన్ సెట్స్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ డిజైన్ సెట్స్. ఎందుకంటే వియుక్త సమితులు అంట. ఇక్కడ ఏ కామ బీలు వియుక్త సమితులు అయితే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏమవుతుంది? పై సెట్ అవుతుంది. సో డిజైన్ సెట్స్ అంటే ఏంటి? ఏబీలు వేరు మూలకాలను కలిగి ఉంటాం. ఇఫ్ ఏ అండ్ బి బోత్ ఆర్ హ్యావింగ్ వాట్ డిఫరెంట్ ఎలిమెంట్స్, దెన్ దే ఆర్ కాల్డ్ వాట్ డిజైన్ సెట్స్. సో అవి డిజైన్ సెట్స్ అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది దేనికి సమానం అవుతుందమ్మా? పై. కాబట్టి ఏ యూనియన్ బి ఈక్వల్ టు వాట్? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, దట్ ఈస్ నథింగ్ బట్. సో దేర్ఫోర్ ఆ సమతులను ఏమని పిలుస్తామంటే డిజైన్ సెట్స్ అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ a equal to x is a prime number less than 100 and b equal to x is an odd number less than 100, what is the ratio of the number of what is subsets of a to subset of b అంటుంది. సరే, ఫస్ట్ n ఆఫ్ ఏ ఎన్ని వస్తాయి అనేది చూసినట్లయితే ఏలో ఏమున్నాయి? ఇక్కడ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 100. ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 100 అంటే హౌ మెనీ ప్రైమ్స్ ఆర్ దేర్ అప్ టు వాట్ 100? 25. అదే నెంబర్ ఆఫ్ వాటి ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 100 అంటే ఎన్ని వస్తాయి? 50 వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఏలో ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఏ ఇస్ ద సెట్ ఆఫ్ వాటి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2, 3, 5 వాటి 7 ఎక్సెట్రా, దట్ ఈస్ వాటి 97. అదే బి విషయానికి వస్తే ఏముంటాయి? ఇక్కడ బి ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ నెంబర్ లెస్ దాన్ వాటి 100 అంటే 1, 3, 5, 7 like this up to what here less than 100, 99. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ నుంచి బికి ఉపసమితుల సంఖ్య అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ టు బి అనేది కావాలి. మరి ఇక్కడ దీంట్లో ఎన్ని ఉన్నట్లు? ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్ 25, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు వాట్ నథింగ్ బట్ వాట్ 50. వీటి మధ్య నిష్పత్తి కావాలి అని అంటే ఏ ఇస్ టు బి ఈక్వల్ టు దట్ ఈస్ 25 is to వాట్ 50 జనరల్గా వచ్చింది. వాడు అడిగింది ఇదే కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ వాట్ ఏ అంటుంది. సబ్సెట్స్ అన్నప్పుడు మనం ఏమి రాస్తాం? 2 పవర్లో రాస్తాం మనం. 2 power 25 is to 2 power 50. అప్పుడు మనకేమొస్తుంది? మైనస్. సరే, సబ్సెట్స్ అన్నాడు కాబట్టి ఏం రాయొచ్చు మనం ఇక్కడ? 2 power 25 is to 2 power వాటి 50. భిన్న రూపంలో రాసినప్పుడు 2 power 25 by 2 power వాటి 50. అప్పుడు ఇదేమవుతుంది? 2 power 25 minus వాటి 50, దట్ ఈక్వల్ టు వాటి 2 power minus 25. సో ఆన్సర్ ఈజ్ వాటి బి అంటాం. ఆన్సర్ ఈజ్ వాట్ బి.